వి45 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ ఖాన్ పార్క్ ని సందర్శించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్స్ తో మార్చి 23 కల్లా పార్కును సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. మంత్రి నారాయణ కామెంట్స్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల అప్పుల ఊబిలో పెట్టి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం పడింది. ఖజానా ఖాళీగా ఉంది. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నాము. సీఎం చంద్రబాబు పాలనా దక్షత, అనుభవంతో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి వైపు పయనిస్తోంది. నాపై కోపంతో నెల్లూరు నగరంలో గత పాలకులు అభివృద్ధి పనులను వదిలేశారు. ఆగిన పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తాను. సపరేట్గా చేస్తారు. ఈరోజు 39-40 డివిజన్లకి ఇచ్చేసిన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 39లోని 2 గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 40 డివిజన్లోని ఒక స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. నారాయణ సారు ఈ 39-40 కాకుండా మన నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్నీ విజిట్ చేసి అక్కడ పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు, అట్లాగే వాలీబాల్ కోర్సు, షటిల్ కోర్సు ఆదేశాలు ఇచ్చారు. చాలా మంచి విషయం. నారాయణ సారు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాల ధీటుగా చేయాలని కోరుకుంటున్నారు. మేము మూలాపేట తరఫున నారాయణ సారు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దిశలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గ్రీనరీని, పార్కులు, సెంటర్ డివైడర్స్, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే వాటిలన్నింటినీ డెవలప్ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి ఏదో ఒక జిల్లాకు వారే స్వయంగా వస్తూ అక్కడ ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అంటే కొన్ని స్కూల్స్ పోతున్నారు, స్కూల్స్ని స్టడీ చేస్తున్నారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయని. అదేవిధంగా డంప్ యార్డ్స్కి పోతున్నారు, పార్కులకు పోతున్నారు, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే పాండ్స్. 19లో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల్ని, సెంట్రల్ డివైడర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్రాన్ని యాక్టివేట్ చేయాలని ముఖ్యమంత్రి చేస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా నేను ఇవాళ నెల్లూరులో ఉన్న 54 మున్సిపల్ స్కూల్స్ని, ఉన్న 45 పార్కుల్ని విజిట్ చేస్తున్నాను. ఇవాళ అయితే దాదాపు 40 పార్కుల దాకా విజిట్ చేయడం జరిగింది. దాదాపు 40 స్కూల్స్ దాకా విజిట్ చేశాను. అయితే వీటన్నిటిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మూలాపేటలో 2 స్కూల్స్ ఎదురెదురుగా ఉన్నాయి. ఒకటి సాంస్కృతిక పాఠశాల, వేద సంస్కృతి పాఠశాల, ఒకటి వచ్చి రెగ్యులర్ స్కూలు. రెండింటికి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అయితే వాటికి ఎక్విప్మెంట్ ఇవ్వాలి. అందుకని యాక్చువల్గా అన్ని 54 స్కూల్లో ఇప్పుడు పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్, 6 to 10 పిల్లలు అయితే జిమ్ ఎక్విప్మెంట్, 1 to 5 అయితే వాళ్ళకి ప్లే ఎక్విప్మెంట్స్ వాటిని ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ ఉన్న లోకల్స్ కూడా చాలా
హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని. నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తాం.